వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా గదిలో అయితే అమ్మవారి బర్త్డే ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 21కి చేస్తాము. మేము అందరు కలిసి బస్తీవాసులు అందరు కలిసి చేస్తాము. అంటే అమ్మవారి బర్త్డే అంటే గుడిని అయితే ఎప్పుడైతే పాత గుడి ఉండే పాత గుడి విడిచిపెట్టి తీసి కొత్త గుడి కట్టినమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము 21 తారీఖు నాడు అమ్మవారిని ప్రసిద్ధి చేసేసినాము. ఆ రోజు నుంచి ఇంకా పూజ చేస్తాం అందరం కలిసి, బస్తీ వాళ్ళందరం కలిసి. ఇలా మేమైతే ఒక రోజు ముందే ఇట్లా పూలన్నీ తీసుకొస్తారు బోనాల పండుగకి. ఇంకా అమ్మవారి బర్త్డే రోజు ఇట్లా అయితే బోనాల రోజు ఒక రోజు ముందు, ఇట్లా అమ్మవారి బర్త్డే రోజు ఒక రోజు ముందే పూలన్నీ తీసుకొస్తే అందరం కలిసి ఇంకా కుచ్చి అక్కడ పెట్టేస్తే ఇంకా అందరూ గుళ్ళకి అయితే కట్టేస్తారు. అమ్మవారి పేరు అయితే బంగారు మైసమ్మ. గుడి ఇంతకుముందుకు ఒక 10 years 12 years బ్యాక్ అయితే చాలా చిన్నగా ఉండేదంట. ఎప్పుడైతే గుడి కట్టించి అమ్మవారికి కూడా రాయి ఉంటుండే అమ్మవారిది, అప్పుడు గుడి కట్టించి ఎప్పుడైతే అమ్మవారి విగ్రహం ప్రతిష్ట చేసిరో అప్పటి నుంచి ఇంకా అమ్మవారికి బర్త్డే అనేది అయితే జరుపుతారు. August 21st రోజు ఇట్లా అందరం కలిసి 21st అయితే బర్త్డే అని జరుపుకొని మార్నింగ్ ఈరోజు అయితే 4 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. హోమం కాల్వడము, ఇంకా అమ్మవారికి అభిషేకము, ఇట్లా 11 వరకు అయితే ఇవే జరిగి ఉండే. 11 తర్వాత ఇంకా వంటకైతే ప్రిపేర్ చేస్తారు. ఇంకా అత్తమ్మలు అయితే మార్నింగే వచ్చేసిండే హోమం కాల్చడానికి. ఇంకా అభిషేకం జరిగేటప్పుడు చూడడానికి అందరు కలిసి అయితే హోమం అయితే కాలుస్తారు గలీలో వాళ్ళు. ఇంకా హోమం కాల్చినాక వంటకైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా వంటకి ప్రిపేర్ వంకాయ, ఆలుగడ్డ, దాల్చా, పుండికూర పప్పు, ఇట్లా ఇవన్నీ అయితే వేసారు. స్వీట్స్లో అయితే జిలేబీ, ఇంకా కాచా, బగారన్నం, వైట్ రైస్, వీటితో అయితే అన్నదానంకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉండే. అత్తమ్మ వాళ్ళు ఇంకా అందరూ ఆంటీ వాళ్ళు అందరు కలిసి కూరగాయలు అయితే కట్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత చూడండి ఇట్లా వంటకైతే ప్రిపేర్ అయితే అవుతూ ఉండే. నల్లీలు అయిపోయినాయి, ఒక పక్కన అన్నం కూడా అయిపోయింది. ఇంకా కర్రీస్ ఒకటే ఉండే. టైం అయితే ఇంకా ఉండే మాకు. ఇంకా మరిది అయితే నవీను అటు ఇటు తిరుగుతుకుంటా ఇంకా ఇవి అయితే వేయించిండంట. నేను వచ్చే వరకు ఇవి వేయించుతూ ఉంటే ఇంకా వీడియో అయితే తీసేసిన. ఇట్లా అందరం కలిసి బియ్యం తీసుకొస్తారు, ఒకరేమో కూరగాయలు, పువ్వులు అని ఒకరు, నూనె డబ్బాలు ఒకరు, ఇట్లా అందరం అన్నీ షేర్ చేసుకొని ఒక్కొక్కసారి అయితే పైసలు వేసుకొని ఇంకా అందరం తీసుకొస్తాము. కానీ అమ్మవారు మాత్రము మనం ఏదైనా కోరుకుంటే అట్లనే వెంటనే నెరవేరుస్తుంది. మేమైతే చాలా గట్టిగా నమ్ముతాము. మా ఇంట్లో అయితే మామ కానీ మేము కానీ అందరం మా ఇంట్లో అయితే అందరం ఎక్కువ నమ్ముతాం అమ్మవారిని. అయితే ఇట్లా అందరం ఎంజాయ్ చేస్తూ ఒక పక్కన ఆంటీ వాళ్ళు కూరగాయలు కట్ చేస్తూ, అటు పక్కన మగవాళ్ళందరూ వంట చేస్తూ ఇలా అయితే ఉండే. పక్కన వంటలు అవుతూ ఉన్నాయి. ఇక్కడైతే మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను, మా చిన్నత్త కావ్య, ఇంకా మా మరిది సురేష్, మేము నలుగురం అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆలోపు మనకు వంటలు అయితే అయిపోయినాయి. అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇట్లా అయితే అన్నదానంకి వంకాయ, ఆలుగడ్డ, పులిహోర, బగారన్నము, వైట్ రైస్, దాల్చా, పుండికూర పప్పు, ఇంకా స్వీట్స్లోకి వస్తే కాజా, ఇంకా జిలేబీ, ఇవైతే స్వీట్స్ ఉండే. ఇట్లా అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన తినేవాళ్ళు తింటున్నారు. అత్తమ్మ వాళ్ళు అయితే లోపల కూర్చొని అయితే తింటున్నారు గుడి దగ్గర. అందరు కలిసి ఆంటీ వాళ్ళు, మా చిన్నతో అత్తమ్మ అందరు కలిసి అయితే కూర్చొని తింటున్నారు. మా చిన్నోడు అయితే పడుకొని లేచేసి ఇప్పుడే వచ్చిండు, వాడు కూడా తింటూ ఉండే. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి పూజ చేసుకున్నాం. మంచిగా హోమం కాల్చినాక అందరు మంచిగా పూజ చేసుకున్నాము. ఇక అన్నం భోజనం కూడా చేసినాం. ఇక వచ్చినాం ఇంటికి. మేమైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.